హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సుమారుగా మరో 2 వారాల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ షాక్ ఇవ్వనుందా? సీఎస్కే కెప్టెన్ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోనున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు కొత్త చర్చకు తెరలేపింది. వాస్తవంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే కెప్టెన్ కూల్ సోమవారం ఫేస్బుక్ వేదికగా ఓ పోస్టు చేశాడు. అందులో కొత్త సీజన్ కొత్త రోల్ కోసం ఎదురుచూస్తున్నా వెయిట్ చేయండి అని రాసుకొచ్చాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే ధోనీ న్యూరోల్ అంటూ పోస్టు చేయడంపై అటు సీఎస్కే ఫ్యాన్స్, ఇటు ధోనీ ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇక తన బుర్రలోని ఆలోచనలతో ప్రత్యర్థి ఆటగాళ్ల మైండ్ను చదివే ధోనీ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం ఫ్యాన్స్ను తెగ ఆలోచించేలా చేస్తోంది. దీంతో కొందరేమో ఈ ఏడాది మెంటార్ కమ్ కోచ్గా ధోనీ కంపించబోతున్నాడని పేర్కొంటున్నారు. మరికొందరేమో మహీ కెప్టెన్సీ వదిలేసి కేవలం ఆటగాడిగా మాత్రమే ఉంటాడని విశ్లేషించుకుంటున్నారు. ఇక కెప్టెన్ కూల్ పోస్టుపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం సైతం స్పందించింది. కొత్త పాత్రలో లియో ధోనీ అని ఆలోచిస్తున్నట్లుగా ఉన్న ఫోటో షేర్ చేసింది. దీంతో చర్చను మరింత పెంచింది. ఇక మరికొందరేమో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఫ్యాన్స్ను తికమక పెట్టడం ధోనీకి అలవాటే అని పేర్కొంటున్నారు. 2021 టీ20 ప్రపంచకప్కు కొద్ది రోజుల ముందు మహీ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినబోతున్నారని ఫేస్బుక్లో ప్రకటించాడని చెబుతున్నారు. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తే చివరికి ఓ బిస్కట్స్ను ప్రమోట్ చేశాడని గుర్తు చేస్తున్నారు. మరి తాజాగా ధోనీ చేసిన పోస్టు అర్థం ఏంటి అనేది తేలాలంటే మార్చి 22 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.